ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ముందుగా ముఖ్య గమనిక, కొంతమంది మిత్రులు సంవత్సర ఫలాల్లో ఒక రకంగాను, మాస ఫలాల్లో ఒక రకంగాను, రోజువారీ ఫలాల్లో ఒక రకంగా ఉందన్న విషయాన్ని కామెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు కొద్దిమంది తారసపడ్డారు నాకు. అంటే గత వారం నుంచి మనం వార ఫలాలు చెప్పుకుంటున్నాము. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు అన్న విషయాన్ని గుర్తించండి. జన్మ జాతకాన్ని అనుసరించి చూసేటువంటి ఫలితాలు వేరు, గోచార ఫలితాలు వేరుగా ఉంటాయి. ఇది 60 నుంచి 65% వరకు మాత్రం ఫలితాన్ని ఇస్తే, జన్మ జాతకము 90 నుంచి 95% వరకు మీకు ఫలితం ఇచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని గత భాగాల్లో, గత జ్యోతిష్య సంబంధ విషయాల్లో అనేక సార్లు మీకు నేను విన్నవించుకోవడం జరిగింది. అలాగే విమర్శలు జాగ్రత్తగా చేయడం వల్ల మీ విజ్ఞత బయటికి వెల్లడించబడుతుంది అనే విషయాన్ని గుర్తించండి. అందరూ కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు అనుభవిస్తున్నారనేటువంటి భావనతో ఉన్నా నేను. మీ అందరికీ కూడా భగవంతుడు అటువంటి ఆనందాన్ని, పరిపూర్ణమైనటువంటి శుభాలను కలిగించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వార ఫలాలను చూసే విధానంలో మాసం మొత్తంగా పరిశీలన చేసి ఈ మాసం బాగుంది, ఈ మాసం బాగాలే చెప్తాం. వారంలో కూడా సూక్ష్మంగా పరిశీలించాలి. అనగా ఆ వారం ఉన్నటువంటి గ్రహ సమ్మేళనాన్ని పరిశీలించి చెప్పాలి. కాబట్టి ఇంకా లోతుకు వెళ్తున్నప్పుడు ఆ వారంలో విషయాలు, ఖర్చు కానివ్వండి, విద్య కానివ్వండి, కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పడానికి, ఇంకా భూతద్దంలో చూసేటువంటి విధానంలో చెప్పే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించి ఈ ఫలితాలని మీరు అన్వయించుకోవాల్సిందిగా చెప్తున్నాను. అలాగే ఈ జ్యోతిష శాస్త్రం అనేది సూచన శాస్త్రం, నమ్మకమైనది, శాస్త్రీయమైనది అన్న విషయాన్ని గుర్తిరిగి ప్రవర్తించండి. మనం కలుగబోయేటువంటి మంచి చెడులను ముందుగానే వాటి గురించి తెలుసుకొని, వాటి వల్ల వచ్చేటువంటి లాభాన్ని, నష్టాన్ని మనకు అనువయించుకొని కష్టాల నుంచి బయటపడడానికి, లాభాలను, అధిక లాభాన్ని, సంతోషాన్ని పొందడానికి చేసేటువంటి ప్రయత్నమే జ్యోతిష శాస్త్రం. కాబట్టి శాస్త్రము సశాస్త్రీయమైనది, అందరికీ కూడా ఆమోదించబడినది, అనేక రకాల ఆనందాన్ని పొందదగినది అన్న విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, ఈ ఛానల్ని ఇంకా 10 మందికి తెలిసే విధంగా మీ ప్రయత్నాన్ని చేయండి. ఈ ఛానల్ని ఇంకా అభివృద్ధిలోకి పంపిస్తారని, అనుకూలవంతమైనటువంటి సమాచారాన్ని నాకు ఇచ్చి నా నుంచి ఏదైనా సమాధానాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. జనవరి 6 నుండి జనవరి 12వ తేదీ మధ్యలో ధనుస్సు రాశి వారి వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. వార ఆరంభంలో అనుకూలతలు, ధనయోగాలు. వారం మధ్యలో ధన నష్టము, వ్యవహార లోపము, అవమానము, చికాకులు. వారాంతంలో విద్యాభివృద్ధి, ప్రయాణాల్లో లాభాలు. శస్త్రచికిత్స కారణమైనటువంటి అనారోగ్యం కూడా ఉంటుంది వారాంతంలో. దాదాపుగా ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా మిశ్రమ ఫలితాల్లో భాగంగా అధికమైనటువంటి శుభ ఫలితాలే ఉన్నాయి. విద్యా అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇతరుల నుంచి రావాల్సినటువంటి ధనాన్ని పెంపొందించుకుంటారు. రహస్యమైనటువంటి చర్చలు చేయకండి. రహస్యమైనటువంటి వ్యవహారాల జోలికి వెళ్ళకపోవడం మంచిది. గుప్తమైనటువంటి ధనాన్ని పెంపొందించుకునే నిమిత్తమై చేసే కొన్ని తప్పుడు పనుల వల్ల మీ పేరు బయటపడుతుంది. 10 మందిలో పరువును కోల్పోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. శుభమైన సంతాన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. పుత్ర సంతాన ప్రాప్తికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. సమయానుకూలంగా ధన రాబడి ఉంటుంది. విశ్వాసవంతులైనటువంటి కొంతమంది వ్యక్తుల చేత సహకారాన్ని, ధన ఆగమాన్ని, అనగా ధనాన్ని సహాయంగా పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఏర్పడుతున్నాయి. ప్రయాణంలో లాభాలు కూడా ఉంటున్నాయి. వార ప్రారంభంలో అధికమైనటువంటి ధనయోగాలు, వ్యవహార లాభాలు ఉన్నాయి. ఆశించినటువంటి ఉద్యోగ ప్రయత్నపూర్వక లాభం కూడా ఉంటుంది. నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, లేదా సెంట్రల్ గవర్నమెంట్లో రాసేటువంటి RRB ఎగ్జామ్స్లో కూడా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. 3, 4, 5వ రోజున, అనగా వారంలో 3వ రోజు, 4వ రోజు, 5వ రోజున తీవ్రమైనటువంటి అసత్య ఆరోపణలు, వైద్యులకి నష్టాలు, న్యాయవాదులకి నష్టము, న్యాయశాఖలో ఉన్నవారి ఉద్యోగాన్ని కోల్పోవడము, జల సంబంధ శాఖలో ఉన్నవారికి అనుకూలవంతమైనటువంటి మార్పులు లేకపోవడము, అనగా బదిలీలు, పనికిమాలిన బదిలీలు, దూర ప్రాంతానికి బదిలీ చేయడము, దానివల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా అగౌరవాలు, లేనిపోని నిందారోపణలు, అదే మళ్ళీ
ఈ యొక్క వారాంతంలో అనగా శుక్రవారం శనివారం రోజున అదే రాజకీయ నాయకులకి గౌరవము, లాభము, అనుకూలతలు, పదవీ లాభం కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి మొదటి 2 రోజులు మరి లాస్ట్ 2 రోజులు కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. కానీ వారాంతంలో ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ వహించండి. వాహన ప్రమాదం వల్ల కావచ్చు, లేదా ఏదైనా వస్తువు వల్ల లేదా జంతువు వల్ల మీకు శస్త్రచికిత్సకు కారణమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కుడి కాలికి ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చిత్ర నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి కూడా తీవ్రమైనటువంటి అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతుంది, లేదా ఒక ఉన్నత వ్యక్తిని కోల్పోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో అది కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ఉన్నత వ్యక్తికి మాత్రమే. కొంతమంది అడగొచ్చు, చిత్ర నిర్మాణ రంగంలో దాదాపుగా 15,000 మంది ఉంటారు, అందులో ఏ చిత్ర నిర్మాణంలో ఉన్నటువంటి వ్యక్తికి అని అడగవచ్చును. చిత్ర నిర్మాణ రంగంలో ఈ రాశిలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తికి, తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న వ్యక్తికి తీవ్ర అనారోగ్య సూచన, ప్రమాదం కూడా సంభవించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆయా వ్యక్తులు అందులో ఉన్నట్టయితే జాగ్రత్తలు అధికంగా తీసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని చేయండి. ప్రయాణాలు చేయకపోవడం మంచిది, ప్రయాణాల వల్ల నష్టం ఎక్కువ కనబడుతోంది. విదేశీ ప్రయాణానికి ఏర్పాటు చేసుకోవాలనుకున్న వారు సోమవారం కానీ శుక్రవారం కానీ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. అనుకూలవంతమైన ప్రయాణ సాఫల్యత ఉంటుంది. మధ్యలో వెళితే మాత్రం ఆటంకాలు, నష్టాలు, అధిక వ్యయము లాంటివి మీకు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి అక్కడ వ్యవహార నష్టం జరగవచ్చు, తిరిగి మళ్ళీ స్వదేశానికి కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చును. తస్మాత్ జాగ్రత్త. వివాహాది నిశ్చయితాంబులాదులలో చర్చలు గురువారం శుక్రవారం మాత్రమే మంచిది, మిగిలిన వారాలు మంచిది కాదు. నష్టము, అవి రద్దవడము లేదా వాయిదా పడడం లాంటి జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది నేను మొండిగా ఈరోజు పెట్టుకుంటాను, సోమవారం చెప్పుకుంటాను నేను అనుకుంటే దానివల్ల మీ జన్మజాతకం బలంగా ఉన్నందు వల్ల కావచ్చు, దానివల్ల మీకు భగవంతుని కృప వల్ల కావచ్చు, ఆ రోజున మీకు అయ్యే అవకాశం ఉండవచ్చును. కాబట్టి నేను డొంక తిరుగుడుగా మాట్లాడేటువంటి అవకాశం నాకు లేదు. ఈ రాశులలో ఈ వారంలో మీకు ఉన్నటువంటి ఫలితాల వల్ల ఇటువంటి అశుభాశుభ మిశ్రమాలు ఎక్కువ కనబడుతున్నాయి అన్న విషయాన్ని గుర్తించండి. ఏదైనప్పటికీ కూడా ఈ వారం మొత్తం కూడా మీరు భగవన్నామస్మరణ చేసుకోవడం ఉత్తమం. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకుండా మీ పరీక్షను మీరు రాసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. అనవసరపు కార్యకలాపాలు తావివ్వకండి. కొత్తమైనటువంటి వ్యాపారంలోకి వెళ్ళకండి. చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టకపోవడం మంచిది. లేనిపోని అనర్థాలు ఎక్కువగా ఉంటున్నాయి, ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. అభివృద్ధి నిరోధక శాఖ వారి దృష్టి మీ మీద ఉందన్న విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించడం మంచిది. ప్రయాణాలు, దగ్గరి ప్రయాణాలు కూడా, స్వదేశంలో ప్రయాణాలు కూడా కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. ఒంటరిగా వాహనంలో ప్రయాణం చేయకపోవడం మంచిది. సోదరులతో మధ్య ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సోదరుల వల్ల మీకు ఈ వారంలో అనుకూలవంతమైన శుభపరిణామాలు కూడా ఉన్నాయి. వారాంతంలో సుఖము, శాంతి, ఆనందం కలుగుతుంది. కాకపోతే కొద్దిమందికి అనారోగ్య సూచన కూడా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి మొదటి ఆది, సోమ, మంగళ, బుధవారాలలో 1, 8 అంకెలను, గురు, శుక్ర, శనివారాలలో 5, 9 అంకెలను అదృష్టంకెలుగా భావించి ఏదైనా శుభకార్య నిర్వహణ చేయండి. తప్పకుండా అనుకూలవంతమైన వార అభివృద్ధి పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.